సో సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు. సో మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఇప్పుడు ఆడడానికి. టాప్ నుంచి సెకండ్ రో ఫస్ట్ ఇద్దరు. ఫస్ట్ పర్సన్ మీ ఆరుగురు ఇప్పుడు 2 టీమ్స్ కింద ముగ్గురు కింద డివైడ్ అవుతారు. అండ్ మీకు కూడా ఒక భయంకరమైన టాస్క్ ఉంది. ఓకే, సో మీరందరూ కలిసి చాలా సింపుల్ గేమ్ ఆడుతున్నారు. చాలా ఈజీగా ఉంటుంది. బాల్ తీసుకున్నారు కదా, ఆ చిన్తో దాన్ని ఇలా లాక్ చేసి అని గెంతుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో వదులుతారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడికి వైట్ లైన్ ఫస్ట్ పర్సన్ దాటితే సెకండ్ పర్సన్ స్టార్ట్ అవుతారు. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. ఇదేనా కూర్చుని మీ ఊర్లో? అంటే నువ్వు ఆడింది మీరేంది ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఒకరి తర్వాత ఒకరు. రాక్షసులు ప్యాంట్ షర్ట్ వేసి తిరుగుతున్నారంటే ఏంటో అనుకున్నా. వీడు బయట వేయాలి. ఇట్లా వేయాలని తెలియదు అలాగే. అది వడదు, నాకు తెలుసు కదా. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. 72 కిలోలు తగ్గిర్రు. సో చాలా అద్భుతాలు చేశారు మీరు. అండ్ ఇంత బాగా ఆడతారు నేను అనుకో. వీళ్ళేమో చక్కగా ఇందాక చెప్పి అయినా సరే బంతి వనభోజనాలకు వెళ్తున్నట్టు కలిసి వెళ్తా ఉంటారు. ఒకళ్ళు వేస్తుంటే వాళ్ళ వెనకాల ఆల్రెడీ ఒకళ్ళు. సో దాని తర్వాత ఇట్ సైడ్ టీం అయితే అద్భుతాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళాఖండాలు. మీరు మామూలు కాదు. ఈవిడ వాస్తు ప్రకారం ఈశాన్య మూలకి వెళ్ళగానే దబేరని పడతారు అక్కడ. అండ్ దాని తర్వాత మేడం గారు, ఆవిడైతే ఎందుకు రిస్క్ అని చెప్పి ఇక్కడే పడిపోద్ది ఆవిడ. ఇక్కడ పడిపోవడం, వెనక్కి వెళ్ళడం, ఇక్కడ పడిపోడు. ఈ డబ్బా దాటి వెళ్ళలేదు ఆవిడ. అండ్ ఫైనల్లీ రుద్రమ్మదేవి గారు చాలా అద్భుతంగా ఆడారు. సో బేసిక్ గా విన్ అయిన టీము, కంగ్రాచులేషన్స్. మీ ముగ్గురు విన్ అయ్యారు.